भिक्षां देहि मातान्नपूर्णेश्वरी नित्यानंदकरी वराभयकरी सौंदर्य रत्नाकरी काशीपुराधीश्वरी नित्यानंदकरी वराभयकरी सौंदर्य रत्नाकरी निर्दूताखिल घोर पावनकरी प्रत्यक्ष माहेश्वरी पालेयाचल वंश पावनकरी मातान्नपूर्णेश्वरी माता की अत्यंत श्रेष्ठమైనటువంటి ఈ సృష్టిని పోషించేటువంటి తల్లిగా అమ్మవారు ప్రకృతి స్వరూపిణిగా ధాన్య రూపిణిగా మరియు భక్తులు ఎవరైనా అమ్మా కరుణించు అంటే వేసేటువంటి అమ్మవారు ఈరోజు అన్నపూర్ణేశ్వరి అమ్మవారు ప్రత్యక్షంగా మీరు చాలా చక్కగా చాలా సమర్థులుగా కాశీపురంలో ఉన్నటువంటి అమ్మవారు శ్రీ 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 ఆదిశంకరాచార్యులు సత్యయుగంలో సృష్టికి నానా విపరీతములు అంటే అనావృష్టి అయి అంతా నీళ్ళలో కొట్టుకోవడం అతివృష్టి నీళ్ళలో కొట్టుకోవడం అనావృష్టి అయి పంటలు పండుకోవడం అనేటువంటి దారిద్ర్యంలో ఈ యొక్క జనం అనుభవిస్తున్నటువంటి మానవులు చూసి వారిపై కరుణ వచ్చి సాక్షాత్ కాశీ పట్టవేసేటువంటి అమ్మవారికి నువ్వు అన్నపూర్ణేశ్వరి లాంటి దాన్ని నీ బిడ్డలందరూ కూడా దారిద్ర్యాల చేత ఆకలి చేత సకల సమస్యల చేత అనుమతిస్తున్నారు కదా. ఆ కాశీ పట్టణానికి అధిపతి అయినటువంటి దాను ఈ ప్రపంచంలో ప్రత్యక్ష మహేశ్వరులను చూసి వాటిపై అతనికి కరుణ కలిగి అమ్మవారికి ఈ యొక్క అన్నపూర్ణ అష్టకాన్ని, అన్నపూర్ణ స్తోత్రాన్ని, అన్నపూర్ణ మూలమంత్రాన్ని, అన్నపూర్ణ కవచాన్ని, అన్నపూర్ణ హృదయాన్ని, అన్నపూర్ణ స్థలాన్ని, అన్నపూర్ణ పంచరత్న స్తోత్రాన్ని, అన్నపూర్ణ ప్రాప్తించినటువంటి పరమేశ్వరుడు భూలోక శివుడు ఆదిశంకరాచార్యుడు. ఈ సంవత్సరంలో అతి అమావాస్య సమయకాలంలో అమ్మవారు కాశీపురంలో వెళ్చి మీరు చేసేటువంటి పాపాలను చూసి కూడా మానవత్వంగా శుభాలను కోల్పోయి అశుభాలను ఆచరిస్తూ అబద్ధాలు దానవాళ్ళు పట్టణం అన్నప్పుడు నలదమైనప్పుడు వెలిగినటువంటి సమయకాలంలో శ్రీరాముడు అంతర్ధానమైన సమయకాలంలో మనకు అష్టైశ్వర్యాలు, సకల సుఖభోగాలు, సంతానము, సౌభాగ్యం ఉంటుందో అటువంటి విధానాన్ని మనం